సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి. నేను డిప్యూటీ తహసీల్దార్ ఖైరతాబాద్ అండి. మన 95 న్యూస్ వారు కవరేజ్ కోసం వచ్చారు. ఆఫీస్ ఎలా రన్ అవుతుంది ఏంటి అని అడిగారు. మా వరకైతే ప్రజలకు ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే పెన్షన్లు, రకరకాల స్కీమ్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా ప్రభుత్వం తరఫున మేము నిర్వహిస్తున్నాం. వచ్చే ప్రతి అప్లికెంట్కి సత్వరంగా సేవలు చెందేలా ఏవైతే ఇన్కమ్స్, ఇప్పుడు పిల్లలు అడ్మిషన్స్ టైం కాబట్టి వాళ్ళందరూ కొన్ని వందల అప్లికేషన్స్ మాకు రావడం జరుగుతుంది. అవన్నిటిని కూడా సమర్థవంతంగా ఎప్పటికప్పుడే డిస్పర్స్ చేసి వాళ్ళకు సత్వరంగా సేవ అందించేలాగా మేము చూస్తున్నాం. అలాగే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇలాంటి అప్లికేషన్లన్నీ కూడా మేము త్వరగా ప్రాసెస్ చేసి పైకి పంపించడం జరుగుతుంది. అలాగే బడ్జెట్ అప్రూవల్ కోసం వీటి కోసం ఇమీడియట్గా మేము స్పందించడం జరుగుతుంది. స్టాఫ్ కొంచెం తక్కువ అయినప్పటికీ మేము వాళ్ళ ఆ లోటు కనిపించకుండా ఓవర్ అవర్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొంచెం స్టాఫ్ లేనందుకు ప్రెజర్గా మేము ఫీల్ అవుతున్నాం. కానీ అయినప్పటికీ మేము ప్రజలకు అందించే సేవలలో ఎలాంటి లోటు జరగకుండా చూసుకుంటున్నాం. కొత్తగా పెన్షన్లు కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసిందండి మన ఆగస్టు 15 రోజు. అందులో వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు, రకరకాల పెన్షన్స్ మేము సమర్థవంతంగా వెరిఫికేషన్ చేసి డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేశాము. అవి కూడా రీసెంట్గా శాంక్షన్ అయినాయి. ఆగస్టు 15 రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నిటికీ ఆమోదం తెలిపిన మూలంగా రీసెంట్గా కొన్ని కార్డ్స్ కూడా వచ్చాయి. ఆసరా కార్డ్స్ 48 కార్డ్స్ కూడా మేము పంచడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా, అలాగే గౌరవ ఎమ్మెల్యేలు మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు, అలాగే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా మేము కొత్త పెన్షన్ కార్డ్స్ ప్లస్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా ఏవైతే కొత్త పెన్షన్స్ వచ్చినాయో, వితంతు పెన్షన్లు, ఆసరా, వితంతు వృద్ధాప్య, ఒంటరి మహిళ పెన్షన్లు, అవన్నీ కూడా అతి త్వరలో మాకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు రాగానే అన్నీ కూడా ఆ కార్డ్స్, ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి, కొత్తగా శాంక్షన్ అయిన వాళ్ళకి. లేడీస్కి ఎంత వయసు, జెంట్స్కి ఎంత వయసు? వితంతు అంటే భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తామండి. దాని ప్రకారము 57 ఇయర్స్, కొత్తగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 57 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరికీ మా కలెక్టర్ గారు కొత్త పెన్షన్ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. కలెక్టర్ మా గౌరవం అలాగే కలెక్టర్ గారు ఆర్డీఓ గారి చేతుల మీద, మొన్న ఆర్డీఓ ఆఫీస్లోనే ఆర్డీఓ గారి చేతిలో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన కొత్త పెన్షన్లు కూడా ఎమ్మెల్యేల చేతుల మీదుగా పంచడం జరిగింది. ఆర్డీఓ మేడం వీళ్ళందరూ కూడా మొన్ననే రీసెంట్గా ఆ ప్రోగ్రాం ఆర్డీఓ ఆఫీస్లోనే ఆర్డీఓ మేడము, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ పాల్గొని అక్కడ ఎవరైతే ఈ మండలాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కొత్తగా వచ్చిన కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ వస్తాయండి మన దగ్గర. ఆల్రెడీ ఇన్సెంటివ్ స్కీమ్స్ అంటే గుడిసెలు ఏవైతే హట్స్ తీసేసి అంబేద్కర్ నగర్, ఇందిరానగర్లో కట్టించడం జరిగింది. వాళ్ళకు ఫ్లాట్స్ పంపిణీ చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు కమలా నగర్, రహమత్ నగర్ డివిజన్, ఆ కమలా నగర్లో కూడా సిద్ధం చేస్తున్నారు. అక్కడ కూడా ఒక 146 మందికి త్వరలో అది కంప్లీట్ అయిన తర్వాత, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వస్తాయి, అప్లికేషన్స్ వస్తున్నాయి సార్. వచ్చినట్టు వెరిఫికేషన్ చేసి మేము పంపిస్తున్నాం. సర్వీస్ అయితే బాగుంది మీది. కొద్దిగా జాబ్ స్టాఫ్ లేకుండా కొద్దిగా స్టాఫ్ అంటే ఇంకా మన విఆర్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, దానివల్ల కొంచెం మా కింది సిబ్బంది మీద విపరీతమైన ప్రెజర్ మాత్రం ఉంది. అయినా కూడా మేము సర్వీస్లో ఎలాంటి లోటు రాకుండా చూస్తున్నాం.